హాయ్ అండి, నమస్తే. భారత్ నెంబర్ 1 టీవీ. నారా లోకేష్ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే రెడ్ బుక్ గురించి పద్దస్తమానం రెడ్ బుక్లో ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి, రెడ్ బుక్లో ప్రతిదీ నేను నోట్ చేస్తున్నాను, ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ సభలకు వెళ్ళినా కూడా ఆ రెడ్ బుక్ను పట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏమున్నాయి ఆ రెడ్ బుక్లో? వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అలాగే వైసీపీకి కొమ్ము కాస్తూ ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి 5 ఏళ్లలో టీడీపీ శ్రేణులపై, కార్యకర్తలపై అనేకమైనటువంటి దాడులు చేసినటువంటి పరిస్థితి. సో ఈ దాడులు చేసినటువంటి వారు ఎవరైతే చట్టవిరుద్ధంగా దాడులు చేశారో, ఎవరినైతే ఇబ్బందులు గురి చేశారో వాటన్నిటి పేర్లని ఈ రెడ్ బుక్లో పెట్టాను, రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చాక ఎవరిని విడిచిపెట్టనని చెప్పేసి నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 30 నుంచి 40 మంది పేర్లు సుమారుగా రెడ్ బుక్లో ఉన్నాయంట. ఒకటే చెప్తున్నా నారా లోకేష్ గారు, చట్ట ప్రకారం ఆధారాలను సేకరించి మాత్రమే పనిష్మెంట్ ఇస్తాం, కక్షపూరితంగా కక్ష పెంచుకొని మేము చేయము. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి రాజధాని మరి అమరావతి రైతులు అక్కడ ధర్నాలు చేస్తున్నప్పుడు రాజధాని విషయంలో ఆ క్రమంలో కొంతమంది డిఎస్పీలు కానీ, ఎస్పీలు కానీ కొంతమంది మహిళల్ని కాళ్ళతోటి కొట్టినటువంటి పరిస్థితి. సో ఇలాగా ఏదైతే చట్టానికి విరుద్ధంగా నడుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి, నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో అదేవిధంగా ఈ మధ్యకాలం చూస్తే మరి పల్నాడు జిల్లాకు వస్తే ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆయన కూడా కొన్ని సందర్భాలలో మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు అనేక మంది మరి ధర్నాలు చేస్తున్నటువంటి సమయంలో ఆయన యొక్క హోదాను మరిచి ప్రజల మీద లాఠీలతోటి దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఏదైతే చట్టవిరుద్ధంగా అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురి చేసి అన్యాయంగా వాళ్ళపై కేసులు పెట్టించి వైసీపీకి ఏకపక్షంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షిస్తామని చెప్పేసి నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైనా సరే వైసీపీ హయాంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మరి కొన్ని సందర్భాల్లో కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, మాటలు కానీ, లేకుంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు చేసినటువంటి చట్టవిరుద్ధంగా చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఆరోపణలు కానీ, అలాగే ఏకపక్షంగా అధికార పార్టీకి కొమ్ము కాసినటువంటి వ్యక్తులు కానీ, చట్టవిరుద్ధంగా ఎవరైతే దుర్భాషలు ఆడారో వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం. నా దగ్గర రెడ్ బుక్ ఉంది, ఆ బుక్లో ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి, ప్రతి ఒక్క అధికారి పేర్లు ఉన్నాయి, ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన రోజు వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు వెళ్ళిన ప్రతి సభలో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన చేతిలో రెడ్ బుక్ కనిపించినటువంటి పరిస్థితి. సో మరి ఆధారాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ ఆధారాలని దృష్టిలో పెట్టుకొని మరి ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీలు వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రెడ్ బుక్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా మరి గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళందరినీ కూడా నారా లోకేష్ ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తాడో చూడాలి.